జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికి ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, కెట్టొడియా స్వామి ఏమిలే అనుకున్నంత పని చేస్తున్నాడు. ఏది చెప్పినాడో చెప్పిందల్లా చేసి చూపిస్తున్నాడు. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా? రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య గత కొంతకాలం నుంచి యుద్ధం జరుగుతున్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం అయితే జరుగుతూనే ఉండాలి. ఈ యుద్ధానికి అసలు కారణం మొన్నటిదాకా అమెరికాను పరిపాలించినటువంటి ఎవరు ఈ ముసిల్ నాకు కొట్టనాది కదా, జో బైడెన్ అనే వాడి ప్రభుత్వం. ఎందుకంటే రష్యా కానుకొని ఈ ఉక్రెయిన్ ఉంటుంది. దీంతో ఈ జో బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్ను ఈ నాటో కూటమిలో చేర్చుకోవడం ద్వారా అమెరికన్ బలగాలను అదేవిధంగా ఆయుధాలను ఈ రష్యా సరిహద్దుల దగ్గర మోహరించాలని చెప్పి ప్లాన్ చేశారు. ఈ విషయం గ్రహించినటువంటి రష్యా అధ్యక్షుడు ఎవరు పుతిన్ మొదట ఈ ఉక్రెయిన్ అమెరికా దేశాలకు నచ్చజెప్పాలని చెప్పి చూసినాడు. మంచిగానే ట్రై చేసినాడు. ఆ తర్వాత వార్నింగ్ ఇచ్చి చూసినాడు. అయినప్పటికీ ఈ అమెరికా ఉక్రెయిన్ దేశాలు పుతిన్ మాట వినకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని అయితే ప్రారంభించాడు. ఏదా మొత్తం అంతా ఈ నాటో కూటమి అంతా కూడా ఒకటి అయిపోయింది. అందరూ కలిసి కూడా ఈ ఉక్రెయిన్ సాయం చేస్తున్నారు. ఏం చేశారు? ఆపినాడా? ఏమన్నా ఆపినాడా అంటాలే, ఏంలే, జరుగుతానే ఉండదు యుద్ధం. తగ్గేవాడు కాదు పుతిన్, గట్టోడు, మామూలుడు కాదు. దీనికి అంతటికి కూడా కారణం ఏంటంటే దేనికి? ఈ యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెనే. ఇక ఈ యుద్ధం మూలంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా తలకిందులైపోయినాయి. తీవ్రమైనటువంటి ఈ ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇక పెట్రోలు డీజిల్ ధరలు అయితే ఏం డబల్ అయిపోయినాయి. మన దేశంలో మోడీ గారు ఉండబట్టి అవి స్థిరంగా అట్లే ఉన్నాయి. కానీ చాలామంది అంటా ఉన్నారు, ఓయమ్మ పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పేసి. ఎన్ని రోజులైంది ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగా? ఎన్ని రోజులైంది ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఏమన్నా మాట్లాడితే మోడీ ఏం చేశాడు అని మాట్లాడతారు. ప్రపంచం ఒక పక్క ఈ ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య యుద్ధం, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య యుద్ధం ఇంత జరుగుతూ ఉంటే మహా దేశాలే గట్టి దేశాలే ఏమిలే నాకు దేక్కుంటారు. అట్టాడితే భారతదేశం మాత్రం అన్ని విషయాల్లో కూడా స్థిరంగా ఉండాలి. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని అంతటినీ గ్రహించినటువంటి డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పేసి ప్రమాణం చేసి మరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాడు. ఇక గత నెల 20వ తారీఖున అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం పైన కాన్సన్ట్రేషన్ పెట్టాడు. సరిగ్గా మన దేశ ప్రధాని మోడీ గారు అమెరికాలో ల్యాండ్ అయ్యే సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి ఈ జెలెన్స్కీతోనూ ఫోన్లో మాట్లాడినాడు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో డొనాల్డ్ ట్రంప్ దాదాపుగా 1.5 గంటల సేపు మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ చర్చల్లో డొనాల్డ్ ట్రంప్ పుతిన్లో ఒక స్పష్టమైన అంగీకారానికి వచ్చారంట. ఇక ఈ యుద్ధ విరమణ సంధి చేసుకునేందుకు ఈ అగ్రరాజ్యాల అధ్యక్షులు సౌదీ అరేబియాలో కానీ లేకపోతే మన భారతదేశంలో కానీ కలుసుకునే అవకాశం ఉండాలి. ఇక యుద్ధ విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు మొట్టమొదట ఏది జెలెన్స్కీ ఉన్నాడు కదా, ఈయన ఫస్ట్ అంగీకరించలేదంట. అయితే డొనాల్డ్ ట్రంప్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ముందుగానే మెంటలోడో ఈ ఏలా పొయ్యి మీదైనా పడతాడో అట్టా ఆమెను వార్నింగ్ ఇచ్చేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో జెలెన్స్కీ కూడా ఈ యుద్ధ విరమణకైతే ఒప్పుకున్నాడంట. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నదైతే సాధించాడియా. తాను అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లోనే యుద్ధాన్ని ఆపుతానని చెప్పేసి ప్రమాణం చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ పనిని నెరవేరుస్తూ ఉండడం ఇక్కడ విశేషం అన్నమాట. మాట ఇవ్వడం చాలా సులభం. ఏది రాహుల్ గాంధీ చెప్పినాడు కదా, కుటుంబానికి ₹1,00,000 ఇచ్చాము అదిగిన ఆ విధంగా మాట ఇవ్వడం చాలా సులభం. కానీ మాట మీద నిలబడడం కష్టం. మాట మీద నిలబెట్టుకున్నవాడే మోగోడు మోనగాడు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.